ఎవరైతే ఉపవాసం చేస్తారో నెమ్మది నొందుతారు, సమాధానాన్ని నొందుతారు. ఖచ్చితంగా ప్రియులారా, ఈ అనుభవాలన్నీ దేవుడు మన జీవితంలోకి పంపిస్తారు. అలాంటి కృప ప్రభు మీకు దయచేయనుగాక. ఈ 3 ఆశీర్వాదాలు ఇంకా చాలా ఉన్నాయి, ఇంకొకటి చెప్పి నేను ముగించేస్తాను. తర్వాత పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యంలో ఒక మాట చదువుతాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యం. లోకంలో కూడా ఇలాంటి శ్రమలే కలుగుతున్నాయి. మీరు విశ్వాసంలో స్థిరులై వారిని ఎదిరించుడి. 9వ వాక్యం, 9వ వచనం. ఇలాంటి శ్రమలే అందరూ వినండి. లోకంలో అందరికీ ఈ శ్రమలే ఉన్నాయి. మరి వాళ్ళకి మనకి తేడా ఏంటంటే, నీ ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాటి నుంచి నిన్ను బయటికి తీసుకొస్తాడు. ఇందాక మనం దానియేలు 12వ అధ్యాయం 10వ వాక్యంలో కింద లైన్ ఒకటి ఉంది. మనం ఏంటిది కింద లైన్ అంటే, మనమేమో నెంబర్ 1 శుద్ధి పొందుకుంటాము, 2వది ప్రకాశమానం అవుతాం, 3వది నిర్మలత్వాన్ని పొందుతాం. కానీ దుష్టులు ఉన్నారు కొంతమంది. దుష్టులు ఏమంటారంట, అక్కడే ఉంది 12వ, అది నేను స్కిప్ చేసా, ఒక్కసారి అది చదివి దీంట్లో కాదు. 12వ అధ్యాయం 10వ వాక్యం చివరి లైన్లో దుష్టులు ఏమవుతారంట చూడండి. 12:10 ఏందమ్మా ఉపవాసాలు, ఏం ప్రార్థనలు, ఆదివారం జాలేదేక అనేవాళ్ళు కూడా ఉంటారు. ఉపవాసాలు దుష్టులు, వాళ్ళకి ఉపవాస కార్యాలు చేయరు, వాళ్ళు ఉపవాసం జోలికి రారు, వాళ్ళు చేసే వాళ్ళని కూడా జడగొడుతుంటారు. వాళ్ళు దుష్ట కార్యాలు చేసేవారు. కనుక ఏ దుష్టుడు కూడా ఈ సంగతులు మనం ఎలా పరిశుద్ధపరచబడాలి, మనం పోగొట్టుకుని మళ్ళీ ఎలా తెచ్చుకుంటాం, మనకి ఎవరు సహాయం చేస్తారు, దేవుడు లేడు గీవుడు లేడు, ఇంతే మన కష్టాలు అనుకుంటారు. నో, నీకు దేవుడు తెలుసుకోవడం కోసమే దైవజనుడిని పెట్టింది దేవుడు దీవెనలు తీసుకురావటం కోసమే దైవజనుల్ని పెట్టింది. దేవుడు డైరెక్ట్గా మనతో మాట్లాడితే మనం బతకలేము, మనకు అర్థం కాదు. దేవుడు దైవజనుల ద్వారా మనతో మాట్లాడతారు. కాబట్టి ఈ దుష్టులకి ఈ ఆలోచన లేదు. కానీ బుద్ధిమంతులైతే గ్రహిస్తారు. మీరు గ్రహించుదురుగాక, మీకు దేవుడు మంచి నెమ్మదిని దయచేయుగాక, ఈ రోజు నుంచి మీరు ప్రకాశించుదురుగాక. సైతాన్ గడి పని ఏంటంటే ఒక్కొక్కరిని చీకట్లో పడేయటం. మన దేవుడు పని ఏంటంటే మనల్ని వెలుగుమయంగా మార్చడం. మనము వెలుగు సంబంధం, చీకటి సంబంధం కాదు ప్రియుల. ఈ తాగుబోతులు, వ్యభిచారం చేసేవాళ్ళు, అత్యాచారం చేసే బ్యాచ్ అందరికి ఏం కావాలా, చీకట పడతారా మందు అవుదాం అంటే, చీకట పడతారా వ్యభిచారం కోసం, చీకట పడతారని చూస్తున్నారు. మనం వెలుగు సంబంధులు, మనలో ఏ పాప దోషాలు ఉండకూడదు. భార్యతో సంతోషించాలి, భర్తతో సంతోషించాలి, పిల్లలతో సంతోషించాలి, దేవుడి దగ్గరికి రావాలి, దైవజనులతో సంతోషించాలి, దేవుళ్ళో మనము ఆనందించాలి. దీనికోసమే దేవుడు మనకి సేవకుల్ని, నాయకుల్ని ఏర్పాటు చేసింది. ఇలాంటి కృప ప్రభువు మీకు దయచేయునుగాక. గట్టిగా దేవుడికి స్తోత్రం చెల్లించుదాం. చివరిగా ఒక విషయం చెప్పి ముగించేద్దాం. బైబిల్లో చాలామంది 40 రోజులు ఉపవాసాలు చేశారు. దాంట్లో మోషే ఉపవాసం చేశారు, యేసుక్రీస్తు వారు ఉపవాసం చేశారు, తర్వాత ఏలియా పాస్టర్ గారు ఉపవాసం చేశారు 40 పగలు 40 రాత్రులు. ఆయన చేసిన ఉపవాసంలో ఎవరు వచ్చారో తెలుసా? ఎలీషా లాంటి మంచి ప్రవక్త బయటకు వచ్చారు. తర్వాత ఇజ్రాయేలీలకు విడుదల వచ్చింది, ఇజ్రాయేలీలకి దీవెన కలిగింది. తర్వాత ఇంకొక విషయం మీకు చెప్పి ప్రార్థన చేద్దాం. యోనా గ్రంథం 3వ అధ్యాయము 4వ వాక్యం ఇది చెప్పి ప్రార్థన చేద్దాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వాక్యం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వాక్యం చెప్పి నేను ముగించేస్తాను. 3వ అధ్యాయం 4వ వాక్యం. యోనా ఆ పట్టణంలో ఒక దినమంత ప్రయాణం చేసి సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ దేవుడికి అందరూ స్తోత్రం చెల్లించడం. ఆల్రెడీ రమేష్ పాస్టర్ గారు, అమ్మగారు మీకు ఈ వాక్యాలు చెప్పే ఉంటారు. యోనా ఒక ఊరు పంపించారు దేవుడు. ఏ ఊరు? నినివే పట్టణం వచ్చారు. మీకు వెలది పట్టణానికి దేవుడు రమేష్ గారిని అక్కని ఎట్లా పంపించారో ఆయన నినివే పట్టణానికి వచ్చారు. నినివే పట్టణానికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఆ పాస్టర్ గారు చెప్పారు, ఈ ఊర్లో నేను ప్రార్థన పెడితే ఒక్కరు రాడండి,
ఈ ఊరికి నేను వెళ్ళి వాక్యం చేస్తే ఒక్కళ్ళు కానుక లేరండి, ఈ ఊరు నేను వెళ్తే మారు మనసు పొందరండి, నేను ఆ ఊరు పోను అన్నాడు యోనా. దేవుడు అని యోనా నేను వెళ్ళమన్న చోటికి నువ్వు వెళ్ళాలంటే నేను వెళ్ళను అని చెప్పి దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళకుండా బాగా కానుకలు ఇచ్చే చోట, బాగా తనకు మర్యాద చేసే చోట, తనకు విలువ ఇచ్చే చోటకి బయలుదేరాడు. బయలుదేరితే దేవుడు ఏం చేశారు? దెబ్బకి సముద్రాన్ని అట్ట అన్నాడు, అంతే. దెబ్బకి సముద్రం గిజగిజగిజలాడింది. అందరూ వాళ్ళ ఊరు కోసం ప్రయాణం చేస్తుంటే తుఫాను వచ్చి ఒక్కొక్కడు లేచి ఎగిరెగిరి పడుతుంటే మన పాస్టర్ గారు హాయిగా దుప్పటేసుకొని కింద పడుకున్నాడు, హ్యాపీగా నిద్రపోతున్నాడు. అందరూ ఏమో చచ్చిపోతున్నారో బాబు, పడవ మునిగిపోతుంది, ఏందిరా ఈ భయంకరమైన తుఫాన్ అని చెప్పి అసలు వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్లు వస్తాయి, ఏది మనం యాత్ర చేయొచ్చా చేయకూడదా నిలపాలని. ఇవన్నీ తెలియకుండానే ఎక్కడ తుఫాన్ అనేది లేదు అని తెలుసుకొని వాళ్ళు బయలుదేరితే తుఫాన్ వచ్చింది. ఇక వాళ్ళకి అర్థమై చీట్లు అయితే ఎవరి మీదకి వచ్చింది? అయ్యగారు. ఈ అయ్యగారు ఏడున్నారు? కింద పోయి పడుకున్నారు. ఉపాసం జ్ఞానం లేని వాళ్ళు ఏడిపోతారు, నిద్ర తిండి, మేము ఉండలేము ఉపాసం, మేము రాలే అంతసేపు అంటే ఈ బ్యాచ్ అంతా ఏమైనా సమస్య తెచ్చుకొని పడవలో ఉన్నవాళ్ళు మొత్తానికి సమస్య తెచ్చాడు దెబ్బకి. జాగ్రత్త, మీ ఇంట్లో మీరు ప్రార్థన చేస్తే మీ ఇంటికి సమాధానం రావాలి, కానీ ఇల్లు కదిలిపోకూడదు, ఊరికి. అందుకే పాస్టర్ గారు వాళ్ళు ఉపవాసం చేసేది. అలాగే ఉపవాసం అయింది, చీటి ఆయన మీదకే వచ్చింది. ఏం చేయమన్నారు? ఎత్తి సముద్రంలో వేయండి అన్నాడు. అయితే ఇక్కడ చూడండి, ఆ ఊరు బాగుపడటానికి దైవజనుడితో పాటు తిమింగలం మనిషిని మింగిద్ది. ఆయన 6 అడుగులు ఉంటారు యోనా గారు. మరి ఆయన్ని మింగే చేప ఎంత అడుగులు ఉండాలి? ఇంకా పెద్దగా ఉండాలి బహుశా. చేపలు మింగేది మనిషినే మింగింది. దేవుడు చెప్పారు, ఈ చేప నువ్వు ఇట్లా ఈ ఓడ వెనకాలే వెళ్ళు నువ్వు అన్నాడు దేవుడు చేపకి. ఎందుకే ఏసయ్యా అని అంటే చెప్పలేదు, కానీ నేను చెప్తున్నా మీకు అర్థమైంది. ఇక్కడ పాస్టర్ గారు ఎగ్గిరి దూకుతారు, దూకగానే నువ్వు మింగేసి ఓకే ప్రభువా నీకు ఈ రోజు నుంచి ఉపవాసం అన్నాడు. ఎన్ని రోజులు ప్రయాణం? 3 రోజులు ప్రయాణం. అందరూ ఓడ పైన ప్రయాణం చేస్తే యోనా నీళ్ళ కింద ప్రయాణం చేశాడు. దేవుడికి స్తోత్రం కలిగింది. అసలు విశేషం ఏంటంటే ఈ చేప ఉపవాసం ఉంది. ఎన్ని రోజులు? చేప కనుక అనిందనుకో అయ్యగారు ఏమైపోతారు లోపల, మనం అన్నాం అనుకో లోపల ఏమైంది? చేప నువ్వు ఉపవాసం ఉండాలని దేవుడు చెప్పారు. ఓకే, మరి ఇప్పుడు మనల్ని కనుక పాస్టర్ గారు వాళ్ళు పంట కింద అన్నం పెట్టుకొని ఉపవాసం చేయన్నాం అనుకో, ఇక్కడ అట్టికాయ పెట్టి నవలొద్దు 3 రోజులు ఎట్లా ఉపవాసం చేయమన్నాడు అనుకో, చేస్తారు మీరు. అయ్యా తిన్నా తింటా, కక్కినన్నా కక్కుతా, పంట కింద పెట్టి ఉపవాసం ఉంటే ఉపవాసం ఉంటాం మనం. అస్సలు అట్లాంటి ఉపవాసం ఎవరు చేయలేదు. చేప చేసింది పడుపులో అన్నం పెట్టుకొని మింగట్లా అరగట్లా, అయ్యా మళ్ళీ పని పెట్టుకుంది 3 రోజులు 6 అడుగులు మడిచిని మోసి ఈదుకుంటూ వెళ్ళింది. ఇంకొక విషయం ఏంటంటే బైబిల్లో చేపలు దేనికి పోల్చబడ్డారు? విశ్వాసులకు పోల్చబడ్డారు. చెప్పండి, దేనికంటే విశ్వాసులు చేపలకు పోల్చబడ్డారు. చేపలకి నీరు ఎంత అవసరమో, సంఘం అంత అవసరం, సేవకుడు అంత అవసరం, పరిశుద్ధాత్మ దేవుడు అంత అవసరం. ఈ చేప బయలుదేరగానే ఫస్ట్ దేవుడు చెప్పారు, చేప యోనా దూకంగానే నువ్వు మింగాలంటే సముద్రం నుంచి ఫస్ట్ ఎవరు దూకారు? అదే ఓడలో నుంచి సముద్రంలోకి ఎవరు దూకారు ముందు? యోనాకి ముందు. ఏందో మాట చదువుతున్నారు. యోనాకి ముందు సముద్రం ఎవరు దూకారు? ఎవరు దూకారు అయ్యా? ఫస్ట్ ఈ ఓడంతా తేలిక చేయడానికి నూనె డబ్బాలు ఇసిరేస్తున్నారు. నూనె డబ్బాలు తీసి ఉప్పు బస్తాలు, ఆ పప్పు బస్తాలు ఇసిరేస్తున్నారు. సరుకులు మొత్తం ఏం చేస్తున్నారు? ఒక్కొక్కటి ఓడ ఇసిరేస్తుంటే ఆ నూనె డబ్బా వచ్చి ముక్కుకు తగల. ఈ దేనికి? చేపకే. అయ్యగారు అనుకుంటే నూనె డబ్బా తగిలి రక్తం గారి నేను మెంగనయ్యా, నేను వేరే చచ్చిపోతాను. అయ్యో ఈ పడవలో ఎవరురా ఈ పాస్టర్ గారు, మళ్ళీ ఉరికిపోయి దూకబోయే లోపల ఇసురెత్తి గోనిపట్ట పప్పు బస్తా వచ్చి నడిపుని పడి ఇట్లా పాపం వాళ్ళు నూనె డబ్బాలు ఉప్పులు పప్పులు అయితే ఎన్ని దెబ్బలు తగిలి ఆ చేపకి రక్తాలు గారి జ్వరం వచ్చి ఉన్నది. అయినా పాస్టర్ గారిని వదిలిపెట్టిందా? మీరు కూడా అట్లాగే ఉండాలి. ఉపవాసం చేయడానికి ఎన్నో కష్టాలు పడాలి. వాళ్ళని మీ కడుపులో పెట్టుకోవాలి పాస్టర్ గారిని. అయ్యా నా సేవకుడు నా వెలది గ్రామం బాగుపడాలని హాయి కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తినొచ్చు. వాళ్ళు ఇదంతా ఖర్చు పెడితే ఇన్వెస్ట్ చేస్తే నందిగాలో ₹1,00,000 శుభ్రంగా మంచిగా 15-20 వేలు అద్దెలు వస్తాయి వాళ్ళకి, హ్యాపీగా ఉండొచ్చు. కానీ మన నినివే పట్టణం లాగా ఈ వెలది పాడవకూడదు, ఆశీర్వదించబడాలని కంకణం కట్టుకున్నారు. మీరు కూడా పోరాడాలి అయ్యగారులతో పాటు. చక్కగా మింగింది, మా ఊరు రావాల్సిందే అయ్యగారు, నువ్వు
దేవుడు చెప్పాడు మాకు మా ఊరిలో ఉపవాసం జరగాలని. ముందు చేప ఉపవాసం ఉంది, అయ్యగారిని తీసుకొచ్చి కక్కింది అక్కడ. ఇప్పుడు అయ్యగారు 40 రోజులు ఒక్క మాటే చెప్పాడు. ఒక రోజంతా నడిచాబాయ్ దేవుడు ఉపవాసం చేయమన్నాడు, మీరు బాగుపడదు, లేకపోతే మీకు కీడు రాబోతుంది, శాపాలు 40 రోజుల తర్వాత దీని పరిస్థితి నాశనం అయిపోతుందని చెప్తే యోనా ముందు దేవుడికి ఏం చెప్పాడు? ఒక్కడు కూడా నా మాట ఏంటంటే ఆ దేశపు రాజు విని ఆ రాజు ఆర్డర్ ఇచ్చి యోనా గారు చెప్పిన మాటకి ఊరు మొత్తం 40 రోజులు ఏం చేశారు? ఉపవాసం చేశారు. ఇంచుమించు 20,000 మంది రక్షించబడ్డారు. దేవుడికి స్తోత్రం. మీ పాస్టర్ గారు, మీ పాస్టర్మ గారు మీకు మంచి బ్లెస్సింగ్. ప్రభు మిమ్మల్ని, మీ సంఘాన్ని దీవించునుగాక. ఆ రోజు యోనాన్ని పంపి నినివే పట్టణాన్ని దేవుడు కాపాడాడు. ఈ పాస్టర్ గారు, పాస్టర్మ గారి ద్వారా వెలది గ్రామం అంతా ఆశీర్వదించబడునుగాక, వెలది గ్రామం అంతా దీవించబడునుగాక. ఇక్కడ దేవుడు ప్రతి ఒక్కరిని వెలిగిస్తున్నారు. చీకటి వెలుగుమయంగా మారుతుంది అన్న సంగతి ప్రజలు గుర్తెరుగుదురుగాక. ఎవరెవరు మనకి వ్యతిరేకంగా ఉన్నారో వారిని కూడా దేవుడు అనుకూలపరచునుగాక. రమేష్ గారికి నాయన వద్దని పోయిన వాళ్ళు కూడా మరలా తిరిగి వచ్చి సమాధాన పడుదురుగాక. మరి యోనాని దేవుడు సమాధానపరిచి ఆ గ్రామంలో ఒక్కడు రక్షించబడ్డు అని యోనయే సాక్ష్యం చెప్పాడు దేవుడికి. కానీ దేవుడికి తెలుసు ఆ ఊరిలో 20,000 మంది ఆయనకి సంఘం ఉన్న సంగతి ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. మీకు మన పాస్టర్ గారికి మనకు తెలియదు. వెలదిలోన చిన్నూరు కదండి. ఈ ఊరిని కేంద్రంగా చేసుకొని చుట్టుపక్కల వారు ప్రభువుని తెలుసుకుందరుగాక. కష్టాల నుంచి కూడా మీ చర్చిలో విశ్వాసులు ఉందరుగాక. వారం వారం ఇక్కడికి వచ్చే విశ్వాసులు చుట్టుపక్కల అనేక మంది ఈ మందిరానికి వచ్చుదురుగాక. దేవుడు మాట్లాడిన రీతిగా మనకి శుద్ధి కలుగునుగాక. మనం వెలుగు ప్రకాశమానంగా మారునుగాక. మనం నిర్మలమవుదుగాక. కళ్ళు మూసుకొని తలలు వంచుదాం. చిన్న ప్రార్థన చేసి దైవజనులకి ఇద్దాం. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. యేసయ్య దీవెనగా మార్చండి. మంచి దైవజనుడు, దైవజనురాలు మాకు ఇచ్చారు. ఏమీ ఆశించకుండా పాక నుంచి నా ప్రభా నా మోకాల్లోతు బురద వర్షం పడితే గాలికి లేచిపోతాయేమోనని వంగి వంగి కిందకు ఉండేది ప్రభా పాక. అలాంటి పరిస్థితుల్లో నుంచి నాయన మంచి బిల్డింగ్ మీ దాసుడిని ప్రేరేపించి, దాసురాల్ని ప్రేరేపించి కష్టపడి నాయన వాళ్ళు తినే దాంట్లో పక్కన పెట్టి, డబ్బులు వాళ్ళకి వచ్చే ఆస్తులు పక్కన పెట్టి మీకోసం ఆది అపోస్తలుల వాళ్ళే ఏమీ ఆశించకుండా చిన్న గ్రామంలో పెద్ద చర్చిని నాయన స్థాపించారు. ఇది మీ కృప ప్రభువా. మీ దాసుడు ఎన్నో అపాయాలు, ఆటంకాలు, అవరోధాలు ఎదుర్కొన్నారు. అవమానాలు, నిందలు భరించారు. అయినా మీకోసం నిలబడ్డారు ప్రభువా. మీ దాసుడిని మీరు హెచ్చించినందుకు స్తోత్రాలు. విశ్వాసం, ఎంత మంచి విశ్వాసాన్ని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. పెద్ద లిస్ట్ ఉంది ప్రభా నా చేతిలో. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేశారు. వారికి దీవెన కలుగునుగాక, శుభం కలుగునుగాక, క్షేమం కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. వాళ్ళు ఈ 40 రోజులు ఏ ప్రార్థన అయితే చేశారో ప్రతి ప్రార్థన అంగీకరించబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఇంకా నా తండ్రి ప్రభా, సంఘంలో విరోధులైపోయిన వారు, సంఘాన్ని వదిలిపోయిన వారు, ప్రారంభంలో నుంచి నాయన కనపడకుండా పోయిన వాళ్ళు కూడా ఆయన ఈ సంఘం ఇక్కడ స్థాపించబడిన దగ్గర నుంచి ఉండి మధ్యలో వెళ్ళిపోయిన వారు కూడా తిరిగి వచ్చి సమాధాన పడుదురుగాక ప్రార్థిస్తున్నాం. అన్ని ఉపవాసాలు వేరు, ఈ 40 రోజుల ఉపవాస ప్రత్యేకత మీరు చూపించండి. మీ 40 రోజులు మేము కూడా పాలు పంపులు పొందడానికి కృప చూపినందుకు స్తోత్రాలు. రేపు జరగబోతున్న సభ బహుఘనంగా జరిగించండి, దీవెనగా జరిగించండి, వేడుకగా జరిగించండి, కనుల పండగగా జరిగించండి. ఊరంతా వచ్చి కూర్చోవాలి ప్రభా. దైవజనులు ఇద్దరిని బలంగా వాడుకోండి నాయన. మంచి దైవజనులు జీవన్ గారు నాయన, అలాగే మంచి దైవజనులు ఇంకో దైవజనులు రాబోతున్నారు బర్నబాస్ గారు, వారిని వాడుకోండి నాయన. వాళ్ళంతా నాయన ఒకప్పుడు విగ్రహారాధికులు, మాంత్రికులు ప్రభువా. వారు మారి దేవా, వారు వెలిగించబడి అనేక మందిని వెలిగిస్తున్నారు. ఆ గొప్ప దీవెన ఈ వెలది గ్రామానికి దయచేయండి. యోనా వచ్చి కాలు పెట్టినప్పుడు నాశనం అయిపోవాల్సిన పట్టణం దీవెనకరంగా మారింది. అలాగే రమేష్ గారిని కూడా వెలది పంపించారు, సిస్టర్ గారిని పంపించారు. ఈ వెలది గ్రామాన్ని మీరు వెలిగించినందుకు స్తోత్రాలు. ఇంకనూ నాయన అత్యధికమైన వెలుగులోకి, మహిమలో నుంచి అధిక మహిమలోకి, సత్యములో నుంచి సర్వ సత్యములోనికి నాయన ఈ యొక్క సంఘాన్ని నడిపించమని ప్రార్థిస్తూ, ఈ వాక్యంలో మీకు వ్యతిరేకంగా ఒక మాట పలికినప్పుడు ఎంతో క్షమించమని మమ్మల్ని ప్రేమతో చేర్చుకున్న అన్నను నాయన సిస్టర్ గారిని మనస్ఫూర్తిగా దీవించుతూ యేసుక్రీస్తు దేవుని పేరిట అడుగుచున్నాము తండ్రి. ప్రభు మిమ్మల్ని దీవించనుగాక. మరొకసారి మీ అందరికీ